ఈరోజు చేసేది ఫస్ట్ క్లాస్. ఇందులో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం. దీని తర్వాత వెర్బ్ గురించి తెలుసుకుంటాం. వెర్బ్స్ లో 2 రకాలు ఉంటాయి, రెగ్యులర్ వెర్బ్స్, ఇరెగ్యులర్ వెర్బ్స్. అది సెకండ్ క్లాస్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే సబ్జెక్ట్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది తెలుసుకోబోతున్నాం. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఎవరైతే యాక్షన్ చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ టీచింగ్. నేను డూయర్, నేను చేస్తున్నా కాబట్టి ఐ అనే వ్యక్తి సబ్జెక్ట్ అవుతారు. ఐఎమ్ టీచింగ్ యూ, మీకు టీచింగ్ చేస్తున్నా కాబట్టి మీరు ఆబ్జెక్ట్ అవుతారు. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ని ఆబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో 7 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. మొత్తం 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మొత్తం మనం ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ లో ప్రతి సెంటెన్స్ కూడా ఈ సబ్జెక్ట్ మీదనే ఉంటది. ఈ సబ్జెక్ట్ మీద, ఈ ఆబ్జెక్ట్ మీద, ఈ వెర్బ్ మీద ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఒక సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ అదర్ పార్ట్స్. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన బేసిక్ క్లాస్ ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. వీటి గురించి క్లియర్ గా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఐ అంటే నేను లేదా నాకు. వి అంటే మేము లేదా మనము. యు అంటే మీరు. మీరు అంటే ప్లూరల్ కావచ్చు, ఒక వ్యక్తి రెస్పెక్ట్ తో పిలిచినట్టుగా కూడా కావచ్చు ఫ్రెండ్స్. నువ్వు అంటే సింగులర్, యు అంటే నువ్వు. దే అంటే వారు లేదా వీరు. అతడు, ఈ అంటే అతడు లేదా ఇతడు. షీ అంటే ఆమె లేదా ఈమె. ఇట్ అంటే ఇది లేదా అది. నాన్ లివింగ్ థింగ్ ని ఇట్ అంటారు. ఇప్పుడు చాక్ చేస్తుంది, ఇట్ అంటాం. ఇట్ వర్క్స్, ఇది పనిచేస్తుంది అనుకో, ఇట్ వర్క్స్ అంటాం. సో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కు 7 ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఐకి మీ అంటే నాకు. మీ అంటే నాకు లేదా నన్ను. లైక్ దే ఆర్ సీయింగ్ మీ, దే ఆర్ సీయింగ్ మీ. వారు చూస్తురు, దే ఆర్ సీయింగ్ మీ, నన్ను చూస్తురు. సో నేను ఆబ్జెక్టివ్ అంట. ఆబ్జెక్టివ్ అంటే తెలిసింది ఫ్రెండ్స్. దే ఆర్ సీయింగ్ మీ, నన్ను చూస్తారు. అంటే రిసీవర్ ని ఆబ్జెక్టివ్ అంటారు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్టివ్ అంటారు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఆబ్జెక్టివ్ అంటారు. ఇప్పుడు మీకు క్లియర్ గా తెలిసింది అనుకుంటా. సబ్జెక్ట్ కి, ఆబ్జెక్ట్ కి. ఐ అంటే మీ, దే ఆర్ సీయింగ్ మీ, నన్ను చూస్తురు. వారు చేస్తురు, ఆ చేసే పని ఏంది చూడడం. ఎవరిని? నన్ను. సో దే ఆర్ టాకింగ్ టు అస్. అస్ అంటే మనకు లేదా మాకు. వారు మనతో మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్ టు అస్ అంటే వీకి అస్ వస్తుంది అట్లా. ఐకి మీ, దే ఆర్ సీయింగ్ మీ, నన్ను చూస్తున్నారు. నాకు చూస్తున్నారు అనలేము కదా, నన్ను చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ మీ. ఐకి మీ, వీకి అజ్, మాకు లేదా మనకు. యు అంటే మీరు, నువ్వు. యూకి యూఏ వస్తుంది. యూకి యూఏ వస్తుంది ఫ్రెండ్స్. యు అంటే మీరు లేదా నువ్వు. ఇక్కడ కూడా యూకి యూఏ వస్తుంది. యు సబ్జెక్టివ్ యూఏ వస్తుంది. అక్కడ ఆబ్జెక్ట్ కూడా యూఏ వస్తుంది ఫ్రెండ్స్. దే అంటే వారు. దెమ్ అంటే వారిని. దే ఆర్ అబ్యూజింగ్ దెమ్, వీఆర్ అబ్యూజింగ్ దెమ్. మేము వాళ్ళని తిడుతున్నాం. వాళ్ళని, వారిని లేదా వారికి అంటే రిసీవర్. మనం ఏం చేస్తుంది, ఐఆమ్ టీచింగ్ దెమ్, వారికి నేను చెప్తూ ఉన్నా అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు దెమ్ అవుతారు. నేను చెప్పేవాడిని సబ్జెక్ట్ అవుతా, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఆబ్జెక్ట్ అవుతారు. మీకు తెలిసింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి క్లియర్ గా తెలిసింది అనుకుంటా. దేకి దెమ్ వస్తుంది, ఈకి హిమ్ వస్తుంది. ఇప్పుడు షీ మ్యారీ
హిమ్. షీ మ్యారీడ్ హిమ్. డూయర్ ఎవరు? షీ. ఆబ్జెక్ట్ ఎవరు? హిమ్. అతనిని. హిమ్ అంటే అతనిని, లేకపోతే అతనికి, అతనికి అని కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో షీ మ్యారీడ్ హిమ్, అతన్ని చేసుకుంది. ఈమె అతన్ని చేసుకుంది. సో హిమ్ అంటే ఆబ్జెక్టివ్, రిసీవ్ చేసుకున్న వ్యక్తిని ఆబ్జెక్టివ్ అంటాం. ఇప్పుడు షీకి హర్, ఈ మ్యారీడ్ హర్. ఇప్పుడు ఈ అనే అతను సబ్జెక్ట్, రిసీవర్ అనే వ్యక్తి రిసీవర్ ఏమైంది? ఆబ్జెక్ట్. ఇతను ఆబ్జెక్ట్, ఆమె 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 ఆబ్జెక్ట్ అయింది. ఈ మ్యారీడ్ హర్, ఇతను ఆమెని పెళ్లి చేసుకుండు. ఈ మ్యారీడ్ హర్. సో ఇటు ఇప్పుడు ఈ వర్కింగ్ ఫర్ ఇట్, ఇతను దానికోసం పనిచేస్తుండు. దానికి లేదా దానికి లేదంటే దీనికి, అంటే దేనికోసం పనిచేస్తుండు? రిసీవర్ ఏంది? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇట్టుగానే ఉండిపోతాం. ఈజ్ వర్కింగ్ ఫర్ ఇట్, ఈజ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు ఇటు కూడా ఆబ్జెక్టే అవుతుంది ఫ్రెండ్స్. ఇట్టుకి ఇట్టే ఇక్కడ ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ ఏంటంటే 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో మనం నేర్చుకోవాల్సింది 5A. ఆల్రెడీ యూకి యూ వస్తుంది, ఇటుకు ఇటు వస్తుంది. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్, ఎవరైతే రిసీవర్ చేసుకుంటారో వాళ్ళనే ఆబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు ఐ, వి, యు, దే ఇవి సబ్జెక్టులు. ఈ 4 సెట్లని, ఈ నాలుగిటిని ఒక సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లాగే ఈ 3 కూడా ఒక సెట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే ఈ ఫ్లూరల్ అవుతాయి. ఈ కింది 3 సింగులర్ అవుతుంది. ఈ అంటే అతడు లేదా ఇతడు, సింగులర్. ఒకటే అతడు. ఈ అంటే ఒకడు, ఒక అతను లేదా ఇతను. షీ అన్నా సింగులర్, ఇట్ అన్నా అది కానీ ఇది కానీ సింగులర్. సార్ మరి ఇక్కడ ఐ ఉంది కదా అని మీకు డౌట్ వస్తుంది. ఐ అన్నా నేను ఒకరే, సింగులరే. మరి ఇక్కడ ఎందుకు రాయలేమంటే ఇది ప్లూరల్ అనే రాస్తాం. ఇది అలాగే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా అంతే ఉంటుంది. మనం ఈ ప్లూరల్ అనే ఈ ఐ గురించి తెలుసుకోవాలి. ఇవి కూడా సేమ్ నెక్స్ట్ క్లాస్లలో చెప్తా ఫ్రెండ్స్. మరొకసారి గురించి తెలుసుకుందాం. ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. అవి 4, ఇవి 3. ఐకి మీ, వికి అజ్, యుకి యు, దేకి దెమ్, ఈకి హిమ్, షీకి హర్, ఇట్కి ఇట్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వర్బ్ ఉంటుంది ఫ్రెండ్స్. వర్బ్ లో రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి, అట్లాగే ఇరెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ఇరెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి తెలుసుకున్నా ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. వర్బ్స్ మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. రెగ్యులర్ వర్బ్స్ ఏంటి, ఇరెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. ఈరోజు ఓన్లీ బేసిక్ క్లాస్ ఫ్రెండ్స్. ఇది చిన్న క్లాస్, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే మీరు 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా షేర్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్ పెడతారు, వ్యూస్ కూడా పెరుగుతాయి. నాకు మీరు చేయాల్సిన చిన్న సాయం 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.